హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది మీరు ఫుల్గా చూసేసేయండి, మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మేము మార్నింగ్ 7 o'clockకి బస్లో వెళ్తున్నాము, అది కూడా ఎయిర్పోర్ట్ బస్లో. యాక్చువల్గా క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, కాస్ట్ ఎక్కువ ఉందని చేయలేదు, కానీ బస్సుకు కూడా సేమ్ కాస్ట్ అయింది. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసరికి వీక్షిత్ నిద్రపోయాడు, నేనైతే డిస్టర్బ్ చేస్తున్నా వాడిని. ఇంకా ఫైనల్గా వాడు నిద్ర లేచేశాడు. మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. ఈ వీడియో వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో అన్నట్టు మాకైతే. ఇంకా ఏంటి అంటే మేమందరం కూడా ఫస్ట్ టైం వస్తున్నాము ఎయిర్పోర్ట్కి, అట్లీస్ట్ విజిట్ కూడా చేయలేదనమాట. మా బావ ఒక్కటే ఫ్లైట్ జర్నీ చేసి ఉన్నారు. ఇంకా మేమందరం కూడా యాంగ్జైటీగా మొత్తం చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా వీక్షిత్ అయితే నిద్ర లేచేశాడని చెప్పాను కదా, ఇంకా వాడైతే సూపర్ హీరో అంటే చాలు అలా పోజ్ ఇస్తాడు. ఇంకా ఏంటి అంటే ప్రజెంట్ అయితే ఫ్లైట్కి ఎవరు వెళ్తున్నారు అంటే నాన్న వెళ్తున్నారు, ఇంకా నాన్నతో పాటు శ్రీనాథ్ అంటే మా తమ్ముడు అనమాట. ఇంకా మేమైతే బెంగళూరు నుంచి విజయవాడకి బుక్ చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి వీక్షిత్ కూడా వెళ్ళాలని, బట్ వీక్షిత్ వెళ్ళట్లేదు, ఏదో మేనేజ్ చేస్తున్నాము. ఇక్కడైతే వెరిఫికేషన్ అయిపోతుంది, శ్రీనాథ్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా మా నాన్నది వెరిఫికేషన్ జరుగుతుంది. బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే మాకు ఇంకేం వర్క్ లేదు కదా. లగేజ్ ఉంటే కొంచెం ముందే వెళ్ళాలి అంటారు, బట్ మాకు అదేం లేదు కాబట్టి ఓకే. ఇంకా అక్క వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు, మేము అందరం అక్కడే తిందాం అనుకున్నాం, బట్ ఈ ఒక్క దోశ 300 అంట. ఇంకా అందుకని నాన్నకి శ్రీనాథ్కి మాత్రమే అక్కడ టిఫిన్ తీసుకొచ్చాం. మేమైతే ఇంటికి వెళ్ళి చేసాము. ఇంకా ఒక గ్రూప్ ఫోటో తీసుకుందామని అయితే తీసేసుకున్నాము. మాకు అయితే 10:30కి అయితే ఫ్లైట్, మేమైతే 8కే రీచ్ అయిపోయాము. మిగతా 2 hours అయితే మాకు టైంపాస్ అనమాట. వీక్షి అయితే అక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా బావ అయితే వీక్షిత్కి అయితే ఫోటో షూట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా శ్రీనాథ్కి కూడా న్యూ అని చెప్పేసి ముందే స్టార్ట్ అయిపోయారు. ఇంకా నాన్న వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళారు కదా, అదే టైంకి అందరూ వచ్చేసారు. అంత క్లియర్గా వాళ్ళని మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాము, బట్ ఇవన్నీ కూడా మాకు మెమరబుల్గా ఉంటాయి అని చెప్పేసి మేమైతే క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా అక్కడ కూడా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా వీక్షిత్ అయితే మేము చాలా ఏడుస్తాడు అనుకున్నాము, బట్ ముందు రోజు నుంచి అక్క వాళ్ళు బాగా ప్రిపేర్ చేశారు, నాయనమ్మతో వెళ్ళు అని చెప్పేసి. సో అంత ఏడవలేదన్నమాట. సో నాన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. కంట్రోల్ అయ్యింది, మళ్ళీ గుర్తొచ్చింది. తాతనే పోలీసులు పట్టుకుంటారు ఇంకా నాన్న వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ బస్కి కూడా సేమ్ కాస్ట్ అయింది అని చెప్పేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా నాన్న అయితే ఫ్లైట్ ఎక్కిన తర్వాత కాల్ చేశారు, ఇంకా స్టార్ట్ కాలేదు, సో సిగ్నల్స్ ఉంటాయి కదా, ఇంకా వీడియో కాల్ చేశారు. వీక్షిత్ ఏమన్నా ఏడుస్తున్నాడేమో అని చెప్పేసి, బట్ వీక్షిత్ క్యాబ్ ఎక్కగానే అయితే నిద్రపోయాడు. ఇంకా నాన్నతో మాట్లాడి అయితే మేమైతే ఆల్మోస్ట్ 1 hour పట్టింది ఇంటికి వెళ్ళడానికి. అండ్ ఈ పిక్స్ అన్నీ కూడా మాకు బెస్ట్ పిక్స్. అండ్ లోపలికి వెళ్ళినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి మాకు షేర్ చేశాడనమాట. ప్రతి ఒక్కరికి కూడా మనకి ఫ్లైట్ వెళ్తుంది అంటే ఎప్పుడైనా ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ జర్నీ చేయాలని ఉంటుంది కదా. నాన్నకి కూడా ఎప్పటి నుంచో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా నాన్న వాళ్ళు అయితే విజయవాడకి ఆల్మోస్ట్ 1 hourలో రీచ్ అయిపోయారు. మేము ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేలోపు వాళ్ళు కాల్ చేసి చెప్పారనమాట. ఇంకా ఆ తర్వాత అయితే నాన్న ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకున్నారు, చాలా హ్యాపీ అనిపించింది. అంతే ఈ వీడియో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.